హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. నా యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలకి స్వాగతం. హృదయం ఊగిసలాడే 7వ భాగం. పార్టీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ముందుగా క్లయింట్స్, గెస్ట్స్ వెళ్ళిపోయారు. స్టాఫ్ అందరూ కూడా వెళ్ళిన తర్వాత జనార్దన్ గారు, ఆయన శ్రీమతి బయలుదేరారు. కిరీటి అక్కడెక్కడా కనిపించలేదు. నర్మదా, నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు? జనార్దన్ భార్య సునీత చుట్టూ పరిశీలనగా చూస్తూ అడిగింది. అప్పటికే అక్కడంతా ఖాళీ అయిపోయింది. ఆడపిల్లలిద్దరూ మాత్రం మిగిలారు. మమ్మల్ని నరేంద్ర డ్రాప్ చేస్తాడు, మీరు బయలుదేరండి మేడం, మర్యాదగా చెప్పింది నర్మద. నో, లెట్ మీ చెక్ అన్నారు జనార్దన్. కావేరి నిద్ర కళ్ళతో నిలబడింది. ఆమెకి విసుగ్గా ఉంది. అక్క గొనుస్తూ నర్మద భుజం మీద వాలిపోయింది. ఒక్క 2 నిమిషాలు చిన్న, చెల్లెలి బుగ్గ మీద చిన్నగా తట్టి గొంతు తగ్గించి చెప్పింది నర్మద. మన కంపెనీ కారు కూడా వెళ్ళిపోయినట్టుంది. నిన్ను డ్రాప్ చేసి మేము వెళ్తాం, పదండి అన్నారు ఆయన. అప్పటికే ఆయన చాలా అలసిపోయినట్టుగా పీక్కిపోయిన ఆయన మొహమే చెప్తోంది. ఆయనని ఇబ్బంది పెట్టడం నర్మదకి ఇష్టం లేకపోయింది. వద్దని ఆయనకి సర్ది చెప్పడానికి ట్రై చేసింది నర్మద. మీరు ఇంటికి వెళ్ళండి నాన్న, నేను డ్రాప్ చేస్తాను. వెనుక నుంచి కిరీటి కంఠం వినిపించింది. గుడ్ అని ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జనార్దన్ గారు ముందుకు నడిచారు. ఆడపిల్లలు జాగ్రత్తగా డ్రాప్ చెయ్యి అని కొడుక్కి జాగ్రత్తలు చెప్పింది సునీత. అలాగేనని తల ఊపాడు కిరీటి. ఇక చేసేది లేక అతన్ని అనుసరించింది నర్మద. వెనక సీట్లో కూర్చోబెట్టగానే కావేరి సీటుకి అడ్డం పడి నిద్రపోయింది. చెల్లెలి బట్టలు సరిచేసి స్మూత్గా వేసింది కార్ డోర్ని నర్మద. ఆమె కార్ ఎక్కగానే నిశ్శబ్దంగా ముందుకు కదిలింది. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత కిరీటి ఆమె వైపు తల తిప్పి చూశాడు. ఆమె తన మోచేతిని విండో మీద ఆనించి చేతిని గెడ్డం కింద పెట్టుకుని బయటకు చూస్తూ కూర్చుంది. అతను ఏసీ ఆఫ్ చేసి విండో గ్లాసెస్ కిందకి దించాడు. బీచ్ గాలి చల్లగా తుంటరి పిల్లాడిలా లోపలికి వచ్చి అల్లరి పెట్టింది. నర్మద చటుక్కున తల వెనక్కి తిప్పి చూసింది. కావేరి నిద్రలోనే ముడుచుకుని పడుకుంది. వెనక విండో గ్లాసెస్ని ఎత్తేశాడు అతను. ఆమె కిరీటి వైపు ఆశ్చర్యంగా చూసింది. తన మనసులో మాట అతను ఎలా తెలుసుకున్నాడో అర్థం కాలేదు ఆమెకి. అతనికి అంత కన్సర్న్ ఉందని ఆమె అనుకోలేదు. నాకు వైజాగ్ రోడ్ మీద ఇలా రాత్రి డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. సంభాషణని ప్రారంభించాడు అతను. ఆమె అతని వైపు కుతూహలంగా చూసింది. నాన్న నాకు ఛాలెంజ్ సినిమా చూపించారు. అందులో మెగాస్టార్ ఇంట్రో సీన్లో ఖాళీగా ఉన్న రోడ్ని చూపిస్తారు. అది మనసులో చాలా ప్రింట్ అయిపోయింది. అలా నిర్జనంగా ఉన్న బీచ్ రోడ్ అంత అందంగా ఉంటుందా అనిపించింది. కొంచెం పెద్దయ్యాక ఛాన్స్ దొరికినప్పుడల్లా. ఆమె వైపు ఒకసారి చూసి నవ్వుతూ తిరిగి రోడ్ వైపు తన ఫోకస్ని మార్చాడు కిరీటి. నవ్వినప్పుడు చిన్నవయ్యే అతని కళ్ళు, ఎడమ బుగ్గ మీద పడే డింపుల్ అతని ముఖ కవళికల్ని పూర్తిగా మార్చేశాయి. ముద్దొచ్చేలా క్యూట్గా ఉన్నాడు. ఉలిక్కి పడింది నర్మద. కిరీటి తన బాస్. ఇప్పుడు 2 రోజుల్లో ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టాలి. తన ఆలోచనలు ప్రొఫెషనల్గా ఉంటే మంచిది. తనకు తానే గట్టిగా వార్నింగ్ ఇచ్చుకుంది. ఆయనలా, అదే మెగాస్టార్లా అలా పరిగెత్తడానికి ప్రయత్నించలేదు, కానీ కార్ కానీ బైక్ కానీ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. కిరీటి మాటలకి తన ఆలోచనల నుంచి తేరుకుంది నర్మద. ఆమె ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడంతో చిన్నగా నిట్టూర్చాడు అతను. అతను అనుకున్నట్టుగా జరగడం లేదు సంభాషణ. 1 సైడెడ్గా ఉంది. అవును, నీ ఫియాన్సే నిన్నిలా వదిలేసి సడన్గా ఎక్కడికి మాయమైపోయాడు? రాంగ్ క్వశ్చన్. అతని ప్రశ్నకి ఆమె మరింత ముడుచుకుపోయింది. ఆడపిల్లల్ని బయటకు తీసుకువచ్చినప్పుడు సేఫ్గా ఇంటి దగ్గర దింపాలని తెలియని వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా? ఈసారి సీరియస్గా అడిగాడు కిరీటి. అప్పటికే ఆమె మొహం కోపంతో ఎర్రబడిపోయింది. అప్పటికీ ఆమె పెదవి విప్పకపోవడంతో అతనిలో సహనం నశించిపోయింది. కల్చర్ లేని రాస్కల్, పబ్లిక్ ప్లేస్లో అమ్మాయి మీద! స్టాప్ ఇట్! అతని మాట పూర్తి చేయనివ్వకుండా కోపంగా అరిచింది నర్మద. ఆమెకి సిగ్గుతో చచ్చిపోవాలనుంది. అతను అది గమనించాడని తెలుసు, కానీ ఇలా బ్లంట్గా మొహం మీద చెప్తాడని అనుకోలేదు. వై? నిజం చెప్తే నిష్ఠూరంలా అనిపిస్తోందా?
ఇంతవరకు వచ్చాక అతను వెనక్కి తగ్గదలుచుకోలేదు. అది నాకే ఇష్టమని అనుకోవచ్చుగా. ఒక నిమిషం మౌనం తర్వాత తల పైకెత్తుకుని చిన్నగా నవ్వుతూ అడిగింది. స్టీరింగ్ వీల్ మీద అతని వేళ్లు బిగుసుకున్నాయి. ఓ, అందుకేనా సాలెగూడులో చిక్కుకున్న పురుగులా అలా విలవిలలాడావు? ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది కదా. కోపాన్ని దిగమింగుకుని పైకి వెటకారంగా అన్నాడు. వాట్? అర్థం కాక అడిగింది. అదే, డార్క్ డిజైర్స్, కొట్టుకోవడం, తిట్టుకోవడం, వైల్డ్ సెక్స్. అది ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో కూడా మొదలైందని తెలీదు. అతను కారు రైట్ టర్న్ తీసుకుంటూ యథాలాపంగా అన్నాడు. యూ స్కౌండ్రల్! కోపంగా అతని వైపు తిరిగి అంది. జాగ్రత్త నిమి, నేను నీ బాస్ని. చిన్నగా నవ్వుతూ గుర్తు చేశాడు. అవును, బాస్వి. ఆఫీస్ని బెడ్రూమ్ చేసుకునే సంస్కారం లేని వ్యక్తివి నువ్వు. బాస్వి నాకు చెప్పి విసురుగా మొహం తిప్పుకుంది. అతని మొహం కోపంతో జేవురించింది. అంతవరకు అతని కళ్ళల్లో ఉన్న సాఫ్ట్నెస్ మాయమై కఠినత్వం చోటు చేసుకుంది. తాను లైన్ క్రాస్ చేసిందని 2 నిమిషాలు ఆలస్యంగా తట్టింది ఆమెకి. అయినా ఆమె కేర్ చేయలేదు. ఎంత ధైర్యం! తన పర్సనల్ విషయాన్ని గురించి అంత వంకరగా మాట్లాడతాడా? పళ్ళు కొరుకుతూ అనుకుంది. ఇద్దరూ మరి ఇంక మాట్లాడుకోలేదు. ఒకరినొకరు ఈటెల్లాంటి మాటలతో బాధ పెట్టుకున్నా గానీ మనసులో ఎక్కడో అలజడి రేగుతూనే ఉంది ఇద్దరికి. ఇన్నేళ్లైనా జరిగిన ఇన్సిడెంట్ని ఆమె తప్పుగానే ప్రొజెక్ట్ చేయడం అతనికి విపరీతమైన కోపం తెప్పించింది. ఆమె ఇంటి దగ్గర కారు ఆగగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా డోర్ తీసుకుని దిగింది. అతను ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె అది పట్టించుకోలేదు. వెనక డోర్ తీసి చెల్లెల్ని లేపడానికి ప్రయత్నించింది. చిన్న, ఇల్లొచ్చింది, దిగమ్మా. చెల్లెలి పట్ల ఉన్న ప్రేమ అంతా ఆమె గొంతులో నుంచి జాలువారింది. అలా తనని పిలిస్తే అన్న ఆలోచనను రూత్లెస్గా బయటికి తోసేశాడు కిరీటి. అక్క, ప్లీజ్ పడుకో నువ్వు. నిద్రలోనే నర్మద చేతులను పక్కకి తోసేసింది కావేరి. 2 నిమిషాల తర్వాత అతను డోర్ తీసుకుని కిందకి దిగాడు. నర్మద ఇబ్బందిగా చూస్తూ చెల్లెల్ని మరింత గట్టిగా కుదిపింది. తప్పుకో, చిన్నగా కమాండ్ చేశాడు కిరీటి. అతని ఉద్దేశం ఏమిటో అర్థం కాని నర్మద అయోమయంగా చూస్తూ పక్కకి జరిగింది. గట్టిగా అరిచి లేపుతాడేమోనని కంగారు పడింది. తన చెల్లెల్ని ఎవరైనా పన్నెత్తి మాటన్నా భరించలేదు నర్మద. అతన్ని ఆపబోయింది. కానీ అప్పటికే అతను కిందకి వంగి కావేరిని సున్నితంగా 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. తెల్లబోయింది నర్మద. కార్ డోర్స్ వేసి నీ ఫ్రంట్ డోర్ లాక్ తీ, మరొక ఆర్డర్ వేశాడు. ఆమె మెకానికల్గా అతను చెప్పింది చేసి హ్యాండ్ బ్యాగ్లో నుంచి లాక్ తీసింది. తర్వాత తలుపు తాళం తీసింది. అతను కావేరితో సహా లోపలికి వచ్చాడు. బెడ్రూమ్ ఎక్కడా అడిగాడు. ఆమె చేత్తో చూపించింది. అతను అటు నడిచాడు. కావేరి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడ వంపులో మొహం దాచుకుంది. అతని ఎక్స్ప్రెషన్ నర్మదకి కనిపించలేదు. ఈర్ష్య ఆమె మనసులో భక్కుమంది. ఆ తర్వాత రాత్రంతా తనలో రేగిన ఆ జలసీకి కారణం ఆలోచిస్తూనే ఉంది. అయినా ఆమెకి తెలియలేదు. కిరీటి కావేరిని మంచం మీద పడుకోబెట్టి ఆమె చేతులను సున్నితంగా వదిలించుకున్నాడు. నిద్రలోనే పసిపాపలా నవ్వింది కావేరి. నర్మద కావేరి విషయంలో అంత ప్రొటెక్టివ్గా ఎందుకుంటుందో అర్థమైంది అతనికి. అతనికే ఒక చెల్లెలుంటే అలాగే చూసుకునేవాడేమో. కానీ కావేరిని చూస్తే ఇలాంటి కూతురుంటే అనిపిస్తుంది. చిన్నగా నవ్వుకుని బయటికి నడిచాడు. కనీసం నర్మద వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఆమె కోపంగా ఏదో అనబోయింది. అతను ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు. ఫ్రంట్ డోర్ ఆమె మొహం మీదే వేసి కారెక్కి వెళ్ళిపోయాడు. ఆమెకి పిచ్చిగా అరవాలన్నంత కోపం వచ్చింది. ఏదైనా వస్తువు నేలకేసి విసిరి కొట్టాలన్నంత కసి మొదలైంది ఆమెలో. ఎదురుగా సోఫాలో ఉన్న కుషన్లు తీసి నేలకేసి కొట్టింది. అయినా కోపం తీరకపోవడంతో కిచెన్లోకి వెళ్ళి ఒక చల్లని వాటర్ బాటిల్ తీసుకుని ఆ నీళ్లతో మొహం కడుక్కుంది. అప్పటికి ఆమెకి కొంత ఆవేశం తగ్గింది. మర్నాడు ఆదివారం కావడంతో ఆఫీస్లో అతని మొహం చూడక్కర్లేదన్న ఆలోచన సంతోషం కన్నా నిరాశని ఎక్కువ కలిగించింది. ఆమె మనసు ఆమెకే అర్థం కాలేదు. ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవడానికి ప్రయత్నం చేసింది. తర్వాతి ఎపిసోడ్ రేపు వింటారు. ఈ ఎపిసోడ్ కనుక
మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.